ఇంటర్నేషనల్ స్కూల్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఇంగ్లీష్ నేర్చుకోండి, కానీ తెలుగును మర్చిపోవద్దని అన్నారు. మాతృభాషను మొదట చదువుకుని తర్వాత ఇంగ్లీష్పై మక్కువ పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వడం మంచి పద్ధతి కాదని, విద్య, వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు వ్యాయామం చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. జీవితంలో అందరికీ సమయ పాలన చాలా అవసరం. రెండవది క్రమశిక్షణ ఇంకా అవసరం. మూడవది కష్టపడి పనిచేసేటికి అలవాటు. ఈ మూడు ఉంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. పిల్లలు ముఖ్యంగా అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకోవాలని నేను కోరుతున్నాను. ఒక మంచి శుభ కార్యక్రమం సందర్భంగా ఇది చారిత్రాత్మక పట్టణమైన నరసరావుపేటకు రావడం, అది కూడా జిల్లా కేంద్రం అయిన తర్వాత మొదటిసారిగా ఒక మంచి విద్యా సంస్థకు ఇవాళ ప్రారంభోత్సవం చేయడం, పాత మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. విద్యా సంస్థ ప్రారంభించడం అనేది ఎంతో శుభకార్యం. గుడి ఎంత పవిత్రమైందో బడి కూడా అంత పవిత్రమైంది. గుడిలో జ్ఞానోదయ ప్రసాదానికి దేవుడు కొలువై ఉంటే బడిలో కూడా దైవ సమానులైన గురువులు మన శిష్యుల్లో జ్ఞానాంకురాలను నాటే పవిత్ర బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. అందుకని ఈ విద్యా సంస్థ ఏర్పడడం అయిపోయిందో మనకంతా మంచి పరిణామం. వెంకట్రావు గారు వ్యాపార దక్షతతో సంపాదించిన దాన్ని మరింత పెంచుకుందామనే ఆలోచన కాకుండా ఈ ప్రాంతానికి విద్య, వైద్య అవకాశాలను కల్పించే ప్రయత్నం చేయడం, వారికి వారి యొక్క బృందానికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కౌశల్య సుప్రజ రామ అంటూ ఆదమర్చి నిద్రపోతున్న శ్రీరాముడిని కర్తవ్యోన్ముఖుని చేయడానికి గురువు విశ్వామిత్రుడు మేలుకొలుపుతూ అన్న మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కౌశల్య తనడేను రామ, సూర్యోదయం కాబోతోంది, మనుషుల్లో సింహం వంటి వాడివైన ఓ రామ, త్వరగాదే పవిత్రమైన కర్తవ్యాలు నిర్వర్తించాల్సి ఉందని ఆ శ్లోకం ఒక అర్థం. ఈ శ్లోకంలో ఎంతో అర్థం దాగి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం